ఏపీలో పెట్రోల్ డీజిల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు బంకుల ముందు క్యూ కడుతున్నారు. 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా పలు ప్రాంతాల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు నిరసనలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు సమాచారంతో ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ హరిప్రియ. ఈరోజు చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఇంకా కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఒకవైపు ప్యానిక్, అంటే పెట్రోల్ డీజిల్ దొరకడంతో కూడా కొన్ని సోషల్ మీడియాలో రావటం, దాంతోపాటు కూడా భారీగా ధరలు పెరుగుతున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాహనదారులు కూడా అప్రమత్తమయ్యారు. అవసరానికి మించి కూడా పెట్రోల్ డీజిల్ వినియోగం అయితే 2 రోజుల నుంచి దాదాపు పెరిగిందని చెప్పవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 50% మేర ఈ పెట్రోల్ డీజిల్ అనేది అమ్మకాలు కూడా పెరిగినాయన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ గాంధీ నగర్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ద్విచక్ర వాహనదారులు కానివ్వండి, బస్సులు కానీ కిలోమీటర్ మేర కూడా పూర్తిగా కూడా నిలిచిపోయాయి. ఎక్కడా కూడా ఈ అంటే ముందస్తు ఆందోళన ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నాయో ఆందోళన నేపథ్యంలో ఇదంతా ఉంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా సమస్య రాకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఆ జిల్లా వ్యాప్తంగా 166 ప్రైవేటు బంకులు అనేది ఉన్నాయి. ఈ 166 బంకులు చూసుకున్నట్లయితే నిన్న దాదాపు ఒక 40 బంకుల వరకు మూతపడ్డాయి. అయితే ఈరోజు ఆ సమస్య అయితే కొంతవరకు కూడా మెరుగుపడింది. ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రధానంగా ఇటీవల ఏదైతే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ పెట్రోల్ ఏదైతే ప్రధానమైన 4 కంపెనీలు ఉన్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, వీళ్ళన్నీ కూడా గతంలో ఇచ్చే క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది పూర్తిగా తొలగించారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా క్రెడిట్ ఫెసిలిటీ అనేది లేదు. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే 4 రోజుల పాటు కూడా క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఉన్నది. వాళ్ళకి స్టాకు తీసుకొని స్టాకు విక్రయించిన తర్వాత వాళ్ళకి డబ్బులు అయితే చెల్లించే పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా స్టాక్ కావాలంటే ముందుగా కూడా డబ్బులు అయితే చెల్లించాలి. డబ్బులు చెల్లించిన తర్వాత వాళ్ళు స్టాక్ అనేది పంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది బంకు యజమానులు కూడా ముందుగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ సమస్యకు కారణంగా కనబడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ క్రెడిట్ ఫెసిలిటీ ఎందుకు తీసివేశారు, దీనికి గల కారణాలు కూడా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కూడా అడిగి తెలుసుకుంటా ఉంది. కనీసం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజు జమ అయ్యేలా కూడా కనీసం చర్యలు తీసుకోవాలంటూ కూడా యాజమాన్యాన్ని ఆదేశించారు. అయితే అయినప్పటికీ కూడా ఈ సమస్య అయితే కేవలం ప్యానిక్ వల్లనే ఈ సమస్య ఎదురైంది అంటున్నారు. 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా అధికార యంత్రం చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ద్విచక్ర వాహనానికి 200 రూపాయలు, అలాగే కారుకు చూసుకున్నట్టే కేవలం 1500 రూపాయలు మాత్రమే కూడా ఇక్కడ పెట్రోల్ అనేది కొనుగోలు అమ్మకాలు అనేది జరుపుతున్నారు. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దారి మధ్యలో కనుక ఎక్కడ పెట్రోల్ బంకులు కనుక లేకపోతే తాము ఇబ్బంది పడతాం కాబట్టి ట్యాంక్ ఫుల్ చేయాలంటూ కూడా పలు చోట్ల కూడా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇటు రెవెన్యూ అటు పోలీసు సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించారు. వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ప్రత్యేకంగా క్యూ మార్గాలు కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా పరిస్థితిని వాళ్ళకు కూడా వివరించి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి వివరిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా 2-3 రోజులు ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మాత్రం కొన్ని చోట్ల మాత్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు కూడా దాదాపు 20% కూడా ఏదైతే కంపెనీల నుంచి కూడా పెట్రోలు డీజిల్ అయితే కనుక 20% మేర ఎక్కువగా అధికంగానే వాళ్ళైతే స్టాక్ అయితే పంపిస్తున్నారు. అయితే 50% మేర అమ్మకాలు పెరగడంతో ఆ 20% కూడా సరిపోవటం లేదనేది కూడా అధికారులు లెక్కలు. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అనేది రాకుండా కూడా ప్రజలు కూడా ముఖ్యంగా వినియోగదారులు ఏదైతే వాహనాలు వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు. ప్రధానంగా ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ అనేది సమస్య అనేది లేదు. అవసరానికి మించి ఎవరు కూడా కొనుగోలు చేయవద్దంటూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రతి 2-3 రోజుల్లో మాత్రం సమస్యను కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.